హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ వీడియో చేస్తున్నాను. దిస్ ఈజ్ వాలట్ వండర్స్ బిహారీ. సో ఇక్కడ మేము మా ఫ్యామిలీ అందరితో కలుసుకొని పెంచలకొన ఒక మంచి టూరిస్ట్ ప్లేసు అండ్ మంచి కోన ఉంది. అక్కడ దేవుడు ఉన్నారు, నరసింహస్వామి, మంచి దేవుడు. అలాగే చాలామంది వెళ్తుంటారు. అలాగే ఇంటి దేవుడు కూడా కావడంతో అందరం ఒక ప్లాన్ చేసి ఒక ఆటోలో ఒక 2 ఫ్యామిలీస్ బయలుదేరి వెళ్ళారు. సో వెళ్తూ అది కూడా మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుంది. ఇంకా ఎవరైనా వెళ్ళే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే వెళ్తారు కదా అనేసి నేను వీడియో చేస్తున్నాను. అండ్ మేము దారి మధ్యలో ఇలా వెళ్తూ అక్కడక్కడ ఆగుతూ వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడక్కడ భోజనాలు పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం మనకు మంచి దాహం తీర్చడానికి మజ్జిగలు, జ్యూస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ చాలా సప్లై చేస్తూ దాతలు వాళ్ళ దాతృత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు. సో మనం కూడా వాటిని అక్కడక్కడ తింటూ చేవిస్తూ హాయిగా మన జర్నీని అయితే పెంచలకొనకు స్టార్ట్ చేశాము. ఇక ఆ ఎదురుగా కనబడే ఆర్చ్ నుంచి స్ట్రైట్గా ఆ ఎదురుగా కనబడే కొండ కిందికి వెళ్తున్నాము. చూసేయండి, వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎంజాయ్ ద వీడియో. ఇంతకీ ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, మీకు కూడా ఈజీగా ఉంటుంది వచ్చేదానికి అని అనుకున్నాను. మేమైతే కడప నుంచి మైదుకూరు మీదుగా బద్వేలు రూట్లో బయలుదేరి బద్వేలు రూట్లో నుంచి నెల్లూరుకు వెళ్ళే రూట్లో వచ్చేసాము. అక్కడి నుంచి మేము ఆ నెల్లూరు పరిసర ఆ జిల్లాలోనే అది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది నాకు ఐడియా రాలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి. బట్ తెలిసిన వాళ్ళు ఉండటంతో వాళ్ళ వెనక వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ నెల్లూరు జిల్లాలోని ఈ పెంచలకొనను ఒక్కసారి సందర్శిస్తే మీకే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి తరించండి. ఓకే. అలాగే అలా వెళ్ళే దారిలో మనకు పెన్నా నది ఎంత పెద్దదిగా కనిపిస్తుందంటే ఆ వంత అనేది ఇంతవరకు ఎప్పుడు చూసేది ఇంత పెద్దగా ఉంటుంది. అలాగే మనము ఆ బస్సు నుంచి వెళ్ళి మనం రైట్ సైడ్ ఉంటే కదా మనకు వెళ్తే ఈ ఆర్ట్ చాలా పెద్ద అడవి అనమాట. ఈ క్రూరమైన అడవిలో ఒంటరిగా అయితే వెళ్ళద్దు సుమా, మందితోనే వెళ్ళండి. ఓకే. వెళ్ళేటప్పుడు దారి పొడవునా అటు సైడు ఇటు సైడు క్రూరమైనటువంటి దట్టమైనటువంటి కారడవి అయితే ఉంది. ఇంతటి బుష్ ఫారెస్ట్లో మధ్యలో ఆ రోడ్డు వెంబడి మనము అలా నడుచుకుంటూ లేదా
అలా వెహికల్ వెళ్తూ ఉంటే నైట్ టైం అయితే వెరీ హర్రిబుల్గా ఉంటుంది. డే టైం అయితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ మనిషితో లేదా గుంపులు గుంపులుగా లేదా వెహికల్లో వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే అది చాలా విశాలమైనటువంటి చాలా పెద్ద కారడి అనమాట. ఎక్కడి నుంచి ఏ జంతువులు వస్తాయో అటాక్ చేస్తాయో అని చాలా భయం అయితే నాకు వేసింది. దానికి ఈ రోడ్డు వెంబడి నడుచుకుంటూ పోయే వాళ్ళకు ఉండే ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే అంత దట్టమైన కారడీలో ఎంత ధైర్యంగా నడుచుకుంటూ వెళ్తున్నారంటే వాళ్ళకి ఆ దేవుడు వాళ్ళను కాపాడుతాడు. సో మొత్తం మీద ఆర్చి వచ్చింది. ఆర్చి దగ్గర వీళ్ళు మాకు ఫైన్ అయితే వేశారు. 20 రూపీస్ ఎంతో ఫైన్ వేశారు. సో లోపలికి వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్కి ఇలా ఫైన్ వేస్తున్నారు. దీని రాజకీయ దండం నాకు తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్కరి దగ్గర ఈ విధంగా ఫైన్ అయితే వేస్తున్నారు. సో మొత్తం మీద మేము ఆ ఫైన్ కట్టేసి ఆంచి లోపలికి వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వెళ్తే మనకు దేవుని గుడి అయితే వస్తుంది. కానీ అక్కడ వెళ్ళనీయకుండా రైట్ సైడ్ తీసుకొని అలా బైపాస్లో వెళ్ళమని చెప్పారు. సో రైట్ సైడ్ తీసుకొని అలా బైపాస్లో వెళ్తే అక్కడ మనకు పార్కింగ్ ఏరియా అనేది కేటాయించడం జరిగింది. అది స్కూటర్స్కి అలాగే వెహికల్స్కి ఆటోలకి అన్నిటి కూడాను అట్లా బైపాస్లో వచ్చి అలా బైపాస్లో వచ్చి అక్కడ కార్ పార్కింగ్ అనేది అరేంజ్ చేశారు. ఆ ఎదురుగా కనపరిచే కొండల్లోనే ఇంటి జలధార అనేది వస్తుంది. చాలామందికి పెంచెల కోన జలపాతం అనేది తెచ్చే ఉంటుంది. ఎప్పుడైనా వర్షాకాలము వెళ్ళి చూడండి, ఆ యొక్క అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు. ఇక ఈ చుట్టూ అటు ఇటు ఉన్నటువంటి ఆ కారడిని మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. ఎంత ఘోరమైనటువంటి అడవి అంటే అంత భయంకరమైన అడవి. ఇక మొత్తం మీద బండి పార్కింగ్ చేసి మేము దేవుని దర్శనానికి బయలుదేరాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి రూట్లో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మీకు ఒక క్యాంటీన్ వస్తుంది, టిఫిన్. అలాగే రైట్ సైడ్ తీసుకుంటే వసతి గృహాలు అనేవి వస్తాయి. ఆ వసతి గృహాల పక్కనే మనము ఆ రోడ్డులోనే, ఈ రోడ్డు వచ్చేసి మెయిన్ రోడ్డుకు అటాచ్ అవుతుంది. సో డైరెక్ట్గా దేవుని గుడి దగ్గరికి, అలాగే అటు సైడ్ ఇటు సైడు వసతి గృహాల దగ్గరికి తీసుకెళ్తుంది. అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఆ రూటే స్ట్రైట్గా గుడి దాటిన తర్వాత మనకు కనిపిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. ఇక మేము కొద్దిగా టీ తాగుదామనేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి టీ పాయింట్కి వెళ్ళడం జరిగింది. ఇది ఆ టీ పాయింట్ అండ్ టిఫిన్ అనమాట. పర్లేదు, స్టార్టింగ్లో కొంచెము ఖరీదు తక్కువగా ఉన్న రేట్లు తర్వాత మాకు రెండోసారి వెళ్ళినప్పుడు రేట్లు డబుల్గా ఉన్నాయి, అంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద అక్కడ చాలా వరకు ఏ వస్తువు తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా రేట్లు అయితే అధికంగా ఉన్నాయి. మొత్తం మీద మేము టీ అయితే తాగాము. మీరు ఆస్వాదించండి. ఆ పక్కనే పిల్లల కోసం సపరేట్గా జారుడు బండ అండ్ స్కిప్పింగ్ ఏంటి ఉన్నాయి. సపరేట్గా పిల్లల కోసము మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. వాటితో మా పిల్లలు కొద్దిగా మారాం చేయడంతో వాళ్ళను కూడా అక్కడికి తీసుకెళ్ళి, మనమే కాదు కదా సంతోషంగా ఉండేది, మనం దేవుని దగ్గరికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాము, ఎంత ఎగ్జైటివ్గా ఉంటాము. వాళ్ళు కూడా అక్కడ కనపడే బొమ్మల మీద కానీ ఆడుకునే వస్తువుల పైన కానీ వాళ్ళకు అదే ఆనందం, అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో మనకు దర్శనం మీద ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటామో అలాగే వాళ్ళు ఆడుకునే దానిపైన అంత ఎగ్జైట్మెంట్గా ఉంటారు. సో వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ చూపిద్దామనేసి అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోడ్డు పక్కన వచ్చి కనబడేది బస్ స్టాప్ అనమాట. ఆ బస్ స్టాప్ దగ్గర బస్సులన్నీ ఉంటాయి, మనకు కావాల్సిన బస్సులు. తర్వాత ఆ రోడ్ అనేది రైట్ సైడ్ తీసుకుంటే స్ట్రైట్గా దేవుని
గుడి దగ్గరికి వెళ్తుంది. ఇంకా పూర్తిగా చెప్పుకుంటా పోతాను, చూసేయండి. ఎక్కండి మళ్ళీ పైకి. మనకు ఆ దేవస్థానం లేదా ఆ గుడి ప్రాంగణంలో మనకు మనం రోడ్డమ్మడి ఎక్కడ చూసినా అన్నదానం చేస్తుంటారు, చెప్పాను కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నదానానికి ఆ గుడి ప్రాంగణంలో ఏ లోటు ఉండదండి. ఎందుకంటే చాలామంది వాళ్ళు సొంతంగా అన్నదానం చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆ తీసుకున్నటువంటి రూమ్స్ దగ్గర కావచ్చు, లేకపోతే వాళ్ళ వసతి సముదాయం దగ్గర కావచ్చు, ఎక్కడైనా వాళ్ళు భోజనము అన్నదానం చేస్తుంటారు. ఇంకా అర్లీ మార్నింగ్ లేచి మీకు మంచిది చూద్దామని చూపించడం జరిగింది, చూసేయండి. ఆహా! ఆ ఎదురుగా కనపడే ఆ స్వామిని శ్రీ పెంచెల కోన లక్ష్మీనరసింహస్వామి అన్నమాట. చాలామంది ఈ దేవుని దర్శనం కోసము చాలామంది వెళ్తుంటారు. మీరు కూడా సీజన్ను బట్టి వెళ్ళడం ప్రారంభించండి. అలాగే మాన్సూన్ వర్షాకాలంలో ట్రై చేయండి. చాలా మంచి జలపాతం ఉంది అక్కడ, అది చూడండి. అలాగే దేవుని కూడా దర్శించండి. అక్కడ కోనేరు ఉంటుంది, హాయిగా స్నానం ఆచరించండి, దేవుని స్తుతించండి. మీ యొక్క కోరికలు నెరవేరేలా దేవుని కోరుకోండి. ఇక ఫైనల్గా మేము కూడా చాలా ఏళ్ళ తర్వాత ఆ యొక్క ఎప్పుడు వినడమే కానీ చూసింది లేదు, చూడడం వల్ల నా జన్మ ధన్యమైందని భావించా. ఇక్కడ దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది. ఆ పక్కన ఆశ్రమం చాలా పెద్దదిగా, విశాలంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది ఫోటో షూట్ చేసే వాళ్ళకి, అలాగే అక్కడ ఆ గార్డెన్స్, ఆ చెట్లు, ఆ లొకేషను, వీడియోస్ తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆమె ఆశ్రమాన్ని ఆమె పేరు మీద దాన్ని స్థాపించడం జరిగింది. అక్కడ కూడా అన్నదానం చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఆమె దేవునికి అక్కడ గుడి ఉంది లోపల, అక్కడ కూడా హాయిగా యోగా చేసుకొని, ధ్యానం చేసుకొని బయటికి రావచ్చు. ఇక్కడ దీని పక్కనటువంటి ఈ మెటికలు ఎక్కి పైకి వెళ్తే మీకు ఆ దేవుడు శ్రీకృష్ణ భగవానుని పూజించే మంచి గుడి ఉంటుంది. ఇంకా వీడియో ఉంది, చూపిస్తాను. నా వీడియోస్ కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది, చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి బ్రోస్.